ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లెటర్ కూడా ఇచ్చారు. ఆఖరికి ప్రజలలో తెలంగాణ కావాలనుకుంటారు అని చెప్పి డిసిషన్ తీసుకొని చంద్రబాబు నాయకత్వంలో ఇచ్చాం. కానీ ఉద్యమం మేము చేసామని చెప్తే కదా ఏసీలో వండుకున్నామో లేకపోతే ఈడ వండుకున్నామో. ఈ పిల్లకి ఇంత పిల్ల రాజకీయాల్లో మా ముందు అమ్మాయి ఎట్లా మాట్లాడితే ఏం మాట్లాడతాం, మేము ఏమైనా ఉద్యమం చేసాము అని నేను అంటే నీకు నేను మాట్లాడాను. నేను ఇప్పుడు తెలంగాణ ఉద్యమం చేయలేదు. నేను మీ నాన్న చెప్తేనే నేను ఈ పార్టీలోకి వచ్చిన. అలా మీ నాన్న చేసిన పనులు కొన్ని నచ్చాయి. ఏమని కళ్యాణ లక్ష్మి కానీ కళ్యాణేశ్వరం ప్రాజెక్టు కానీ తెలంగాణ రాష్ట్రం వెళ్ళిపోయింది. ఇంకోటి చెప్తున్నా తల్లి ఆనెస్ట్గా, నేను చంద్రబాబు నాయుడు గారి గిట్ట తెలంగాణ రాష్ట్రంలోనే పరిమితమైన ఉంటే భగవంతుడు వచ్చిన కూడా నేను పార్టీ మారిపోతుంటాను. సార్ అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ నాకు మళ్ళీ నా పరిస్థితి ఎట్లా, ఇక్కడ టీడీపీలో ఉంటేనేమో టీడీపీకి మేము 15 మంది గెలిచాం. అప్పటికి 5 మంది బీజేపీలో గెలిచాం, 15 మంది గెలిచాం. నాయకుడు కూడా కనపడట్లేదు మాకు. ఇక్కడ మాకు చంద్రబాబు లాగా ఎవరు కనబడలేదు. మంచి పని చేస్తున్నాడు. అందులో కేసీఆర్ గారు మా టీడీపీడే, ఆయన ఎడికే వచ్చిండు, మా రక్తమే కదా. కాబట్టి ఆయన మంచి పని చేస్తున్నాడు, మంచి చేసిండు కూడా, బ్రహ్మాండ చేసిండు తెలంగాణ అని చెప్పి సార్ దగ్గరికి పోయి 1 ఇయర్ నేను పోలేదు పార్టీలకేసి. సార్ దగ్గరికి పోయి ఒప్పించుకున్నాను. సార్ గురించి నాకు తెలుసు, చంద్రబాబు నాయుడు గురించి తెలుసు, నా గురించి ఆయన తెలుసు. నీకు ఇబ్బంది లేదు, ప్రజల మంచి జరిగితే పో, ప్రాబ్లం లేదు, నువ్వు వెళ్ళు ప్రజాసేవ చేయని చెప్పాడు. ఆయన చెప్పి 2 కాళ్ళు మొక్కి కండవ వేసుకొని 2 నిమిషాలు కండవ వేసుకొని బయటకు వచ్చి చంద్రబాబు నాయుడుకి లోకేష్ బాబుకి క్షమాపణ చెప్పి కండవ వేసుకున్నాను. నేను తెలుసా, టీఆర్ఎస్ కేసీఆర్ గారి ఇంట్లో ఇంతమంది జాయిన్ అయినవాడు ఎవడు కూడా క్షమాపణ చెప్పాలి. ఆయన ఒక్కనే క్షమాపణ చెప్పాను. బాబు గారికి క్షమాపణ చెప్పి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పి, లోకేష్ బాబుకి క్షమాపణ చెప్పి నేను బయటకు వచ్చిన. అది చెప్పి ఒప్పించి వచ్చిన బయటికి. అందరిలాగా దొంగలాగా నేను రాలే. వీళ్ళలాగా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక పేర్లు నేను చెప్పను, మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత గేటర్ ఎలక్షన్ లైవ్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ అట్లా కాదు. నేను ఈ రోజు వరకు కూడా చంద్రబాబు దగ్గరికి వెళ్తాను. ఈ రోజు వరకు కూడా నేను భయపడను. అందరూ తెలుసు నేను వెళ్తానని. లోకేష్ బాబుకి వెళ్తాను. నాకు హక్కు ఉంది, వాళ్ళ మీద పూర్తి హక్కు ఉంది. నా మీద వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళ మీద నాకు హక్కు ఉంది. ఎందుకంటే ఇలా నన్ను ఎమ్మెల్యే చేసి నేను చాలా చిన్న బీదోని. నేను 86లో ఆల్వేన్ ఎంప్లాయీ, తెలుగుదేశంలో ఉన్నా. నన్ను తీసుకుపోయి ఎమ్మెల్యే చేసిండే మామూలు అతల్లి. కాబట్టి ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు నేను ఒకటే అడుగుతున్నా, అమ్మాయిని కాదు, ఎవడైతే మాట్లాడుతున్నాడో ఇది నేను మా టీవీ ద్వారా